ఇప్పుడు యేసుప్రభువారు దేవుని కుమారుడు అని ఎలా నిరూపించబడినాడంటే, సమాధిలో నుండి పునరుత్థానుడుగా లేచుట ద్వారా దేవుని కుమారుడుగా ఏం చేయబడినాడు? నిరూపించబడినాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాళ్లను రొట్టెలుగా చేయడం ద్వారానే నిరూపించవచ్చు, కానీ నిరూపించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శత్రువు వేసినటువంటి ప్రశ్నకు నేను దేవుని కుమారుణ్ణి అని ఆ పర్వతం మీద నుండి దుమికి నిరూపించుకోవచ్చు, కానీ నిరూపించుకోలేదు. ఎట్లా నిరూపించుకున్నాడు? అన్నిటికంటే విశిష్టమైనటువంటిది, అన్నిటికంటే అసాధ్యమైనటువంటిది, అన్నిటికంటే కష్టతరమైనటువంటి దానితోనే తాను దేవుని కుమారుడు అని నిరూపించుకున్నాడు. అదే కష్టతరమైనది. సమాధిలోనికి పోయి మళ్ళా సజీవుడిగా బయటికి రావడం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే అసాధ్యమైనటువంటి పని. అసాధ్యమైనటువంటి పని ద్వారా, క్రియ ద్వారా, కార్యం ద్వారా ఆయన ఆత్మను బట్టి నేను దేవుని కుమారుడును అని పునరుత్థానము ద్వారా